హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో కిచెన్ టూర్ పార్ట్ 2 చేయబోతున్నా అండి. ఆల్రెడీ పార్ట్ 1 నేను లాస్ట్ వీక్ పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అండ్ పైన మీకు సజెస్టెడ్ వీడియోస్లో కూడా లింక్ షేర్ చేస్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడొచ్చు. అప్పుడు మీకు కంటిన్యూషన్గా అర్థమవుతుంది బాగా. సో లాస్ట్ వీడియోలో నేను డెకరేషన్ గురించి కొన్ని టిప్స్ చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ క్యాబినెట్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఇది మైక్రోవేవ్ పైన ఉంటుంది. ఇక్కడ నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన సెరెల్స్, ప్యాన్ కేక్ మిక్స్, ఓట్స్, కార్న్ఫ్లేక్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ క్యాబినెట్ వచ్చేసరికి ఇది నాకు స్టవ్కి పక్కన వస్తుంది, మైక్రోవేవ్కి పక్కన. సో ఇది బాగా ఎక్కువగా యూస్ చేస్తుంటాను. ఇక్కడ అన్ని స్పైసెస్ కూడా ఉంటాయి కాబట్టి నేను పైనుంచి ఆర్డర్లో చూపిస్తానండి. ఇక్కడంతా షుగర్ పౌడరు, బ్రౌన్ షుగరు, కేన్ షుగరు అండ్ బెల్లం ఇది కూడా నేను తురిమేసి పెట్టుకుంటాను, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొబ్బరి, ఫినిగ్రీక్ లీవ్స్ ఉంటాయి కదా అవి, చింతపండు, కసూరి మేతి అంటారు కదా అది, ఇది మీల్ మేకర్ అండి. ఈ నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఇంకా అన్ని స్పైసెస్ అనమాట. అంటే డైలీ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా అలాంటివన్నీ, పావుబాజీ మసాలా, రసం పౌడరు, గరం మసాలా, ఇలా అన్నీ. ఇవి గ్లాస్ జార్స్, స్క్వేర్ బాటిల్స్ అండి. జస్ట్ 5 ounce పడుతుంది. చాలా కన్వీనియంట్గా ఉంది. నేనైతే ఇవి నాకు ఫ్లేవర్డ్ సాల్ట్ కొంటే వచ్చినాయి. సో బాగున్నాయి అని యాక్చువల్గా ఇంకా కొంచెం సాల్ట్ బాటిల్స్ తెచ్చుకొని అవి క్లీన్ చేసి ఇలా అన్నీ కారాలన్నీ పోసుకున్నాను. సాల్ట్ ఇలా అన్నీ ఏమైతే కావాలో ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం వేసుకున్నాను అనమాట. అంటే ఇవన్నీ వంటకు యూస్ చేసుకుంటాం కదా అవన్నీ. లేబుల్స్ కూడా పెట్టుకున్నా అండి, ఎందుకంటే ఓన్లీ వీటికే ఉంటాయి. ఇవి మనం వంట చేసేటప్పుడు అన్ని కలర్ ఒక్కసారి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా, ఇలా లేబుల్ పెడితే ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని లేబుల్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి పైన క్యాబినెట్స్ అన్నీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు కింద స్టవ్ పక్క నుంచి స్టార్ట్ చేస్తాను. లాస్ట్ టైం అందరూ నేను పార్ట్ 1 పెట్టినప్పుడు కంటైనర్స్ గురించి చాలామంది అడిగారండి, అందుకే ఇది చూపిస్తున్నాను. ఇది పాపప్ కంటైనర్స్. జస్ట్ పైన మనము ఆ సర్క్యులర్గా ఉన్న దగ్గర ఒకసారి ప్రెస్ చేస్తే చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఎయిర్ టైట్ అయిపోయి లాక్ అయిపోతుంది. మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ అలా పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది అండి, నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంచిగా టైట్ కూడా అవుతుంది. జస్ట్ నేను లిడ్ పట్టుకొని ఓపెన్ చేసినా చూడండి ఊడలేదు, చాలా బాగుంది. ఇవి వచ్చేసరికి ఫ్లిప్ అనమాట. బెటర్ హోమ్స్ బ్రాండ్ది, నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. జస్ట్ ఇలా ఫ్లిప్ చేస్తే ఎయిర్ టైట్ అయిపోతుంది. సో మనకి ఫుడ్ అనేది పాడవకుండా లోపల ఉన్నాయన్నీ బాగుంటాయి. ఇది నేను లాస్ట్ వీక్ వీడియోలో ఉంది కదా అది. నెక్స్ట్ ఈ డ్రావర్ అండి, ఇక్కడ అన్నీ కూడా స్పైసెస్ ఉంటాయి. ఇది నేను స్టవ్కి రైట్ సైడ్ పెట్టుకున్నాను. మనం ఇంట్లో నాకు తెలిసి మన ఇండియన్స్ అందరి దగ్గర ఉండేది ఈ తాలింపు డబ్బా అయితే ఉంటుంది. బట్ ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలాగా వేరియేషన్స్ అయితే ఉంటాయి డిఫరెంట్గా. ఇంకా అన్నీ పెట్టుకుంటాను అనమాట. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు అన్నీ దీనిలో పెట్టుకుంటాను. ఇది వచ్చేసరికి నేను యూస్ చేస్తానండి బీట్రూట్ పౌడరు, కలర్ కోసం న్యాచురల్గా ఉంటుందని. అది చాలా వరకు వంటల్లో అవే ఎక్కువ యూస్ చేస్తాను, నేనే డ్రై చేసి పెట్టుకుంటాను. ఇవి వచ్చేసరికి కాశ్మీరీ చిల్లీస్ అండ్ నార్మల్ చిల్లీస్. ఇది గోధుమ పిండి కొంచెం మనము చపాతీ చేసుకునేటప్పుడు డస్టింగ్కి వాటికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ హోల్ స్పైసెస్. ఇవన్నీ స్పైస్ పౌడర్స్ అనమాట. అంటే గార్లిక్ పౌడరు, జింజర్ పౌడరు, ధనియా పొడి అండ్ ఇలా జింజర్ పౌడర్ చూసారు కదా, వీటికి కూడా ఇలా లేబుల్స్ పెట్టుకున్నాను. ఇవి కూడా కొంచెం కలర్ ఒకలా ఉంటుంది, వంట చేసేటప్పుడు హడావుడిగా ఉంటుందని వాటికి మాత్రమే పెట్టుకున్నానండి. ఇది నెక్స్ట్ డ్రావరు. ఇది వచ్చేసరికి దీంట్లో అన్ని స్పూన్స్, ఫోర్కులు, నైఫ్లు, మన గుంత గరిటెలు ఇట్లా అన్నీ పెట్టుకున్నాను. ఇవి మెజరింగ్ కప్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నానండి, ఎందుకంటే అన్ని స్పూన్స్ ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది కదా, ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి కుక్కర్ మీద పెట్టుకుంటాం కదా విజిల్స్, అది కూడా అక్కడే పెట్టేస్తాను తీయంగానే నేను. ఇవి కట్లరీ ఆర్గనైజర్ ట్రేస్ అండి, డ్రావర్ ఆర్గనైజర్ ట్రేస్ అని చెప్పేసి దొరుకుతాయి. వాటిని తీసుకొని నేను అలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా చూస్తే అవే అనమాట. నాకు అది ఎంత లెంత్ ఉందో చూసుకొని అలా చేసుకున్నాను. ఇది స్క్రూ డ్రైవరు, కిచెన్లో అవసరమైనవన్నీ టూల్స్ ఇక్కడ పెట్టుకున్నాను. సీజరు, స్క్రూ డ్రైవరు, క్యాన్ ఓపెనరు,
ఇలాంటివన్నీ. అండ్ పైన చూస్తే నైఫ్‌లు, వుడెన్ స్పాచులాసు, పీలర్స్ అండ్ గ్రేటరు, పొటాటో స్మాషరు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఐస్ క్రీమ్ స్కూప్ ఇది. నెక్స్ట్ మీకు బ్లాక్ కలర్ క్లిప్స్ కనిపిస్తున్నాయి కదా! అవి లెఫ్ట్‌లో. అవొచ్చేసరికి ఏంటంటే ఫుడ్ ప్యాకెట్స్ వస్తాయి కదా మనకి. ఇంకా లెఫ్ట్ ఓవర్స్ ఉన్నవి ఆ క్లిప్పులు పెట్టుకుంటాను. నెక్స్ట్ దీనికొచ్చేసరికి ఇది చిన్న వేయింగ్ స్కేల్ అండి. మనము రెసిపీస్ అవి చేసేటప్పుడు కొన్నిసార్లు కంపల్సరీ మనకి పర్ఫెక్ట్‌గా అది మెజర్‌మెంట్స్ ఉంటేనే వస్తుంది కదా! అలాంటి వాటికి నేను యూజ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా కాకపోయినా కొన్ని వంటలకి కంపల్సరీ అవసరమవుతది. ఇది నా ప్లానర్ అండి. దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ. నేను మీకు షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. నేను ఎవ్రీథింగ్ రాసుకుంటాను. నాకదొక మంచి హ్యాబిట్ అనే అనుకుంటున్నాను. ఏం కావాలి, ఏం పనులు చేయాలి కూడా రాసుకుంటాను. ఇక్కడ పోస్ట్-ఇట్ పెన్సిల్ పెట్టుకున్నాను కదా! అదేంటంటే మనం ఏమన్నా షాపింగ్‌కెళ్ళేటప్పుడు దాంట్లో రాసి పెట్టుకొని తీసుకెళ్తా అనమాట. ఈ బాక్స్ వచ్చేసరికి చార్జర్స్. నా వాచ్ ఇది, నా మొబైల్‌ది చార్జర్ దీంట్లో పెట్టుకుంటాను. మార్నింగ్ లెగ్గానే ఒకసారి ఛార్జ్ పెట్టేస్తాను. 100% అవ్వగానే ఈ బాక్స్‌లోకి వచ్చేస్తాయి చార్జర్స్. నాకలా వైర్లు అవి ఎలాడుతా ఉంటే నచ్చదనమాట. ఇవి జిప్‌లాక్ కవర్స్ అండి. ఈ బ్యాగ్స్ అన్నిటి కూడా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! కొంచెం అంతగా మంచిగా అనిపించేది కాదు. సో, నేనేం చేశానంటే వీటన్నిటికి కూడా ఇట్లా వైట్ కలర్ అడ్హెసివ్ పీల్ అండ్ స్టిక్కర్స్ దొరుకుతాయి. అవి తీసుకొచ్చేసి అన్నిటికి వైట్ కలర్ పెట్టాను. సేమ్‌గా మ్యాచింగ్‌గా ఉంటుందని. మీరిక్కడ క్యాబినెట్స్‌లో చూస్తే ప్రతి దానికి చూసారు కదా! లైన్స్ గ్రే కలర్ లైన్స్ ఉంది కదా! అది కూడా అడ్హెసివ్ పీల్ అండ్ స్టిక్కర్‌వి. అవి తీసుకొని అన్ని డ్రావర్స్‌కి, క్యాబినెట్స్‌కి అన్నీ ఫస్టే అవన్నీ స్టిక్ చేసేసానండి. కొన్నిటికి స్టిక్ చేశాను. కొన్నిటికి ఇలా పెట్టుకున్నాను. ఫుల్‌గా కవర్ అయ్యేలా పెట్టుకున్నాననమాట. సో, మనకి ఎక్కడ కూడా ఇంకా స్టెయిన్స్ అనేది పడదు. వాటర్ ప్రూఫ్ చాలా బావుందండి అది మాత్రం. ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెడిసిన్‌ది. ఇక్కడ అన్నీ ఇవొచ్చేసరికి వీక్లీ మెడిసిన్ అండి. అంటే మన వైటమిన్స్ అవన్నీ పెద్దగా వస్తాయి కదా! సో, నేను అలా చిన్న వాటిల్లో ముగ్గురివి చిన్న వాటిలో ఎవ్రీడే వేసేసుకుంటాము. సో, మర్చిపోకుండా వేసుకోవచ్చని. ఇంకా మిగతా అన్ని మెడిసిన్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి పెట్టుకున్నాను. ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీ కదా! ఈ కింద వచ్చేసరికి ఆయిల్స్ అండి. మేము అన్ని రకాల ఆయిల్స్ యూజ్ చేస్తాను. మోస్ట్‌లీ కోకోనట్ ఆయిలు, ఆలివ్ ఆయిలు, మీకు చూస్తే క్యాస్టర్ ఆయిలు, మస్టర్డ్ ఆయిలు, నువ్వుల నూనె, పీనట్ ఆయిల్ అన్నీ ఉంటాయి దానిలో. కాకపోతే ఎక్కువ పర్సెంట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తానన్నమాట. అందుకని అది ఉంది. అవకాడో ఆయిల్ కూడా యూజ్ చేస్తామండి. బట్ ఎక్కువ పర్సెంట్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి అవి పెద్దవి తీసుకున్నాను. ఇది సింక్ కింద క్యాబినెట్. దీనిలో ఓన్లీ డైలీ యూజ్ చేసుకునే క్లీనర్స్ అండ్ అదేంటంటే ఫైర్ ఎక్స్‌టెన్షర్ అండి. అది చాలా ఇంపార్టెంట్ కిచెన్‌లో. సో, అందుకని నేను అది పెట్టుకున్నాను. ఇది వచ్చేసరికి హైడ్రో ఫ్లాస్క్స్ స్టీల్‌వి అండ్ టెంపరేచర్ కంట్రోల్ వాటర్ బాటిల్స్ అండి. చాలా బావుంటాయి. మాకు ఇక్కడ వెదర్ చాలా హాట్‌గా ఉంటది కాబట్టి ఇవి మాకు బాగా హెల్ప్ అవుతాయి. అండ్ లంచ్ బాక్సెస్. నెక్స్ట్ క్యాబినెట్ వచ్చేసరికి ఇవి లేజీ సూసాన్ అంటారండి. కొంతమంది టర్న్ టేబుల్ అని కూడా అంటారు. ఇది మాకు కాఫీ బార్‌లా అనమాట. దీంట్లో కాఫీకి సంబంధించినవి ఇలా క్యాడ్బరీస్‌వి, బ్రూ కాఫీ, టీకి, గ్రీన్ టీకి అన్నీ ఒకే ప్లేస్‌లో పెట్టుకుంటాను. ఇలా బూస్ట్ కానీ ఎనీథింగ్ గ్రీన్ టీ చూసారు కదా! ఇలా బాక్స్‌లో వేసి పెట్టుకుంటాను. ఇది బూస్టు. ఇది వచ్చేసరికి లూజ్‌గా పౌడర్ దొరుకుతుంది కదా! కాఫీ పౌడర్, ఫిల్టర్ కాఫీ పౌడర్ అది. సో, ఇలాంటివన్నీ ఇక్కడ పెడతాను. నెక్స్ట్ ఇంకొక టర్న్ టేబుల్ తీసుకున్నానండి. దీనిలో అన్ని ఆయిల్స్ అనమాట. ఈ స్టీల్ కంటైనర్స్ ఉన్నాయి కదా! చిన్నవి. ఇది వచ్చేసరికి హిమాలయన్ సాల్ట్, ఇది ఫ్లేవర్డ్ సాల్ట్. ఈ స్టీల్ కంటైనర్స్ అన్నిట్లో డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయండి. అంటే ఇందాక చెప్పాను కదా! కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, నెయ్యి ఇవన్నీ పెట్టుకుంటాను. కావాలని చిన్న వాటిలో పెట్టుకుంటానండి. స్టెయిన్‌లెస్ స్టీలే నేను ప్రిఫర్ చేస్తాను ఆయిల్స్‌కి. సో, చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది నాకు. కింద వచ్చేసరికి కిచెన్ అప్లయన్సెస్. ఇది వచ్చేసరికి కిచెన్ అప్లయన్సెస్ మీకు ఇది వేఫల్ మేకరు, టోస్టరు, బ్రెడ్ అది టోస్ట్ చేసుకుంటాం కదా అది. ఇది బీటరు అండ్ సిట్రస్ జ్యూసర్ అండి. ఈ బ్యాక్ సైడ్ ఇదేమో రెడ్ కలర్ కనిపిస్తుంది కదా! అది పాప్కార్న్ మిషన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవి ఇంకో నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ క్యాబినెట్‌లో ఇది ఫుడ్ ప్రాసెసర్ అండి. వైట్ కలర్‌లో ఉన్నది. చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే చాలా హెల్ప్ అవుతది. ఏమన్నా వెజిటబుల్స్ గ్రేట్ చేసుకోవటానికి, చాప్ చేసుకోవటానికి బావుంది. ఈవెన్ కొన్ని పిండిలు కలుపుకోవటానికి కూడా బావుందండి. ఇది మిక్సీ.
ఇది వచ్చేసరికి జ్యూస్‌కి అది పెద్దది వాడతాను. నెక్స్ట్ ఇది గ్రిడిల్ అండి. గ్రిడిల్‌కి స్టవ్‌కి వెనకమాల ఇండక్షన్ స్టవ్ ఉంది కదా! 2 గీతలు పడకుండా పైన అది పెట్టుకున్నానంతే. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది ఇండక్షన్ స్టవ్. ఓన్లీ డీప్ ఫ్రై అవి చేసుకునేటప్పుడు నేను సెపరేట్‌గా బ్యాక్ యార్డ్‌లో పెట్టుకొని చేసుకుంటా. ఎందుకంటే ఆయిల్స్ ఆ స్మెల్ అంతా ఇంట్లో అంతా ఉండకుండా ఉండటానికి. గ్రిడిల్ మీరు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూసుంటారు నా దాంట్లో. అండ్ ఇక్కడ ఒక బాస్కెట్ పెట్టుకున్నానండి. ఇవన్నీ ఏంటంటే ఈ ఈ అప్లయెన్సెస్‌కి చిన్న చిన్న యాక్సెసరీస్ ఉంటాయి కదా! అవి మళ్ళీ ఎక్కడంటే అక్కడ లేకుండా బాస్కెట్‌లో పెట్టుకుంటా అనమాట. ఓవరాల్‌గా అయితే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ ఇది. గ్రిడిల్ కూడా మేము దోసలన్నిటికి గ్రిడిలే యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇది అవెన్ కింద వచ్చిన ఇది డ్రావరు. దీంట్లో అన్ని నాన్ స్టిక్ ఐటెమ్స్ పెడతాను. నెక్స్ట్ క్యాబినెట్‌లో వచ్చేసరికి కుక్కర్లు, ఇడ్లీ ప్లేట్లు, ఇడ్లీ కుక్కరు అవన్నీ ఇక్కడ పెడతా అనమాట. వెనకమాల ఒక బాండీ ఒకటుంది. అది ఇక్కడ పెట్టుకుంటాను. ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ గ్లాస్ కంటైనర్స్. ఇవి స్నాప్‌వేర్ ఎయిర్ టైట్ అండ్ లీక్ ప్రూఫ్ అనమాట. అసలు మనకేమన్నా లిక్విడ్ ఏసుకున్నా కూడా ఏమీ లీక్ అవ్వదు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా నేను ఇలా బాస్కెట్స్‌లో పెట్టుకున్నాను. ఏంటంటే ఇవి మన చక్రాలు చేసుకునేవి, కజ్జికాయలు చేసుకోవటానికి, ఇవన్నీ ఉంటాయి కదా! మనం ఏమన్నా పిండి వంటలు చేసుకునేటప్పుడు యూజ్ చేసుకునేవి. అంటే రేర్‌గా యూజ్ చేస్తాం కాబట్టి రోజు తీయమని చెప్పేసి ఒక బాస్కెట్‌లో పెట్టేసి కొంచెం బ్యాక్ సైడ్‌కి పెట్టుకున్నా అనమాట. ఈ పక్కన ఇంకో బాస్కెట్‌లో ఏమన్నా ఫ్రీజర్‌లో పెట్టుకునేవన్నీ ఉంటాయి. అంటే మన ఐస్ క్రీమ్ కోన్స్ అలాంటివి ఉంటాయి కదా! అక్కడ ఉంటాయి. కింద కూడా పైరెక్స్ గ్లాస్ కంటైనర్స్ ఉంటాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్‌వి. అవి అంతగా యూజ్ చేయట్లేదు. బట్ ఉంచాను ఏమన్నా ఎప్పుడన్నా అవసరం అవుతుందేమో అనేసి. చాలా పడేసాను. ఇంకా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్యాంట్రీ చూపిస్తున్నానండి. మా ప్యాంట్రీ ఎలా ఉంటుందో చూడండి. జస్ట్ వాక్ ఇన్ ప్యాంట్రీ. వాక్ ఇన్ అంటే జస్ట్ 1 స్టెప్పే వేయగలుగుతాం మేము. ఈ పేరుకు మాత్రమే వాక్ ఇన్. నేను మీకు పైనుంచి ఆర్డర్‌లో చూపిస్తానండి. పైన ఇక్కడ అన్ని బాస్కెట్స్ పెట్టుకున్నానండి. ఇవేంటంటే మనము స్టోరేజ్‌గా కొన్ని తెచ్చుకుంటాము. అవి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది. ప్యాకెట్స్ ఉంటాయి. అలా కొన్ని ఇలాంటివన్నీ ఏంటంటే ఇట్లా బాస్కెట్స్ పెట్టేసుకొని పెట్టుకున్నాను. ఒకటే పెద్దది పెట్టుకుంటే హెవీగా ఉంటుంది కదా! ఇలా ఇండివిడ్యువల్‌గా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని పెట్టుకున్నాను. నేను ఇది మీకు ఒకటి చూపిస్తాను. ఇది వచ్చేసరికి అల్యూమినియం ఫాయిల్స్ అండి. ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు అదే పార్టీస్ అప్పుడు ఎక్కువ బల్క్‌గా చేసుకోవటానికి యూజ్ చేస్తాము. చూసారు కదా! నేను ఆ బాస్కెట్స్‌లో ఇలా పెట్టుకుంటానండి. ఇవేంటంటే యూజ్ చేసినవి కూడా కొన్ని ఉంటాయి కదా! అంటే మన బాటిల్స్‌లో పోసుకున్నప్పుడు ఇంకా కొన్ని మిగిలినవి అలా ఉంటాయి కదా! వాటికి ఇలా క్లిప్స్ పెట్టేస్తా అనమాట. ఇవి జస్ట్ పేపర్ క్లిప్సేనండి. జస్ట్ ఫోల్డ్ చేసేసి మంచిగా పెట్టేస్తే ఏమైతే పాడవదు. ఇలా ఏమన్నా ఫుడ్ ఎక్స్ట్రా తీసుకొచ్చినప్పుడు గ్రోసరీస్ అవి కూడా ఇక్కడ పెట్టుకుంటాను. మళ్ళీ కంటైనర్స్ ఎంప్టీ అయినప్పుడు క్లీన్ చేసుకొని పోసుకుంటా అనమాట. ఇది నెక్స్ట్ రో అనమాట. మనం పైది చూసాం కదా! ఇవన్నీ కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ సెట్ అండి. కంప్లీట్ కిచెన్ కుక్‌వేర్ సెట్ అని నేను జేసీ పెన్నీలో తీసుకున్నాను. చిన్న చిన్న బాక్సులండి స్టెయిన్‌లెస్ స్టీల్‌వి. అండ్ మీకు అక్కడ హోల్స్‌గా ఒకటి కనిపిస్తుంది కదా! అది స్ప్రౌట్స్‌కి యూజ్ చేస్తాను. స్ప్రౌట్స్ ఏమన్నా చేసుకోవాలంటే నేను దాంట్లో యూజ్ చేస్తాననమాట. ఈ వీటిల్లో కూడా ఏందంటే కొంచెం స్నాక్స్ చేసినప్పుడు అలాంటి బాక్సుల్లో పెడతాను. ఇంకా ఈ పెద్దవన్నీ కూడా మిక్సింగ్ బౌల్స్ అనే కాదు వీటికి లిడ్స్ కూడా ఇచ్చారు. సో, మనం ఏమన్నా దోస పిండి అవి వేసుకున్నప్పుడు కానీ, వెజిటబుల్స్ క్లీన్ చేసుకోవటానికి కానీ బాగా యూజ్ చేస్తుంటాను నేను వీటిల్ని. అండ్ ఈ ట్రే చక్కగా ఈ స్టాండ్ తీసుకొని దీనిలో ప్లేట్లు అవన్నీ సెట్ చేసుకున్నానండి. సో, సైజుల వారీగా పెట్టుకున్నాం కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ ప్యాన్స్ పక్కన చూసారు కదా! లెఫ్ట్ సైడ్ ప్యాన్స్ కూడా నేను ప్యాన్ స్టాండు కాస్కోలో తీసుకున్నాను. చాలా బావుంటుంది. చక్కగా మీకు ఆర్గనైజ్డ్‌గా ప్యాన్స్ అన్నీ నీట్‌గా ఉంటుంది ఇలా పెట్టేసుకుంటే. ఈ నెక్స్ట్ ఇంకా కుక్కర్‌లో పెట్టుకోవటానికి ఆ గిన్నెలు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ చూస్తే మీకు అదే రాగి మగ్గు అండ్ కాఫీ కప్స్ ఉంటాయి కదా! అవి అండ్ గ్లాసులు, మన చిన్న స్టీల్‌ది రోకలి. మేము టర్మరిక్ వాటర్‌కి ఎక్కువగా రా టర్మరిక్ తెచ్చుకొని జింజరు, రా టర్మరిక్ ఎవ్రీడే తాగుతూ ఉంటాము. సో, అందుకని అది పెట్టుకున్నాను. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్‌వన్నీ కూడా స్నాక్స్ అండి. చూసారు కదా! పప్పు చెక్కలు చేశాను మొన్న. అలా స్నాక్స్ ఏమన్నా ఉంటే దాంట్లో పెడతాను. ఈ కింద వచ్చేసరికి ఇలా బ్యాగ్ ఉంది కదా! ఇలా బ్యాగ్‌లో ఏందంటే మన బ్యాగ్స్ వస్తాయి కదా! షాపింగ్ బ్యాగ్స్. అవి ఏమన్నా రీయూజ్ చేసుకుంటానికి పనికొస్తాయి అంటే ఫోల్డ్ చేసి అలా బ్యాగ్‌లో పెట్టుకుంటాను. ఇక్కడ కూడా ప్యాన్ ఆర్గనైజరే తీసుకున్నానండి.
దీనిలో నేను షాపింగ్ బోర్డ్స్, న్యూస్ పేపర్స్ పెట్టుకున్నాను. న్యూస్ పేపర్స్ రాగానే చక్కగా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకుంటాను. ఏంటంటే ఇది చాపింగ్ బోర్డ్ పక్కన ఎందుకు పెట్టుకున్నానంటే, ఒక చాపింగ్ బోర్డ్ ఇలా తీసుకున్నానంటే మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా చాపింగ్ బోర్డు. వెంటనే నేను న్యూస్ పేపర్ తీసుకుంటాను అనమాట. ఎందుకంటే అవి పీల్ చేసినప్పుడు, కట్ చేసినప్పుడు చాలా వస్తూ ఉంటాయి కదా చెత్త అదంతా. వాటిల్ని ఆ పేపర్ మీద వేసుకొని, పేపర్ ఒకటే తీసుకొని ట్రాష్‌లో ఏసేసుకుంటే ఈజీగా ఉంటదండి. నెక్స్ట్ ఆ లిడ్స్ చూసారు కదా! ఈ వైట్ లిడ్స్ ఆ మిక్సింగ్ బౌల్స్‌కనమాట. సో, వీటిని కూడా ఆర్గనైజర్‌గా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఆనియన్స్, గార్లిక్, పొటాటో, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా అట్లా బాస్కెట్స్‌లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది రైస్ అండి. రైస్ కూడా పెద్ద కంటైనర్స్ కదా! హెవీగా ఉంటాయని అవి కింద పెట్టాను. నెక్స్ట్ గ్రైండర్ వస్తది. ఇక్కడ వాల్‌కి యాప్రాన్ పెట్టుకున్నాను. ఈజీగా హ్యాంగ్ చేసుకుంటే యూజ్ చేసుకోవటానికి వెంటనే ఇలా వచ్చి పిక్ చేసుకొని వేసుకోవచ్చని బావుంటుందని ఒక పుష్ పిన్ పెట్టేసానండి. ఓవరాల్‌గా మా ప్యాంట్రీ చూసారు గదా! ఇలా ఉంది. మా కిచెన్ టూర్ చూసారు, ప్యాంట్రీ చూసారు. మీకైతే నచ్చిందనుకుంటున్నాను. నేను ఫాలో అయ్యే టిప్స్ చాలా చెప్పాను. సో, మీకు నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి. బాయ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.